నేను ఈరోజు ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఎగ్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీరా కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతే ఎగ్ ఫ్రై బాగుంటుంది. రుచికి సరిపడా సాల్ట్, చిల్లీ పౌడర్ కూడా వేసి కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నేను 2 ఎగ్స్ వేస్తున్నాను. 2 ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రై చేయాలి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది. నేను వాటర్ వేసిన క్లిప్ మిస్ అయింది. వేడి వేడి ఎగ్ ఫ్రై రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది.